దయాకర్ అన్న ఎక్కువ ఆశీర్వాదాల గురించి మాట్లాడాడు. ఆశీర్వాదాలు ఉన్నాయి లేవు అని నేను చెప్పను. ఆశీర్వాదాలు దేవునిది ఎప్పుడు మన మీద ఉంటుంది. దేవుడు ఎప్పుడు మనకు ఆశీర్వాదం ఇస్తూనే ఉంటాడు. కాకపోతే మనిషే గ్రహించడు. మనిషి గ్రహించక అధికమైన ఆశీర్వాదాలు కావాలని కోరుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి పదాలను నేను వాడను. దేవుని మాటలు ఏదైతే ఉన్నాయో అది మాత్రమే నేను చెప్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదువుదాం. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు కూడి ఉన్నారు, కానీ దేవునికి మాత్రం ఏ మేలు లేదు. మేలు ఎవరికి ఉందంట? మేలు ఎవరికి ఉంది? దురాత్మకే మేలు. మనం కేవలం కీడు కొరకే వచ్చినాం, కానీ మేలు కొరకు రాలేదని ఎవరు చెప్తున్నారు? పౌలు భక్తుడు చెప్తున్నాడు. తర్వాత మొదటి సంగతి ఏమనగా మనము సంఘమందు కూడి ఉంటున్నాము, కానీ మనలో కక్షలు ఉన్నాయి. కొంత మటుకు ఇది నిజమని చెప్తున్నాను. దేవుడు ఏదైనా ఒకటి చెప్తాను, మన దేవుడు చాలా గొప్పవాడండి. మనం ఎంత పరిశుద్ధులమున్నా, ఎంత గొప్పలంగా అనుకున్నా, ఎంత విధంగా మనకు గురించి మనం ఎంత చెప్పుకున్నా, మన నిజము దేవుని వాక్యం దగ్గరనే అర్థమైపోతూ ఉంటుంది. ఇంతకీ మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నామనేది, ఏ విధంగా జీవిస్తున్నాం అనేది. రోజు న్యూ ఇయర్ రోజు రాగానే చాలామంది వచ్చారు. కారణం ఏంటిది? ఎందుకు రాలేకపోతున్నారు? ఎవరికి అడిగినా సొంత మాటలే చెప్తూ ఉంటారు. ఏంటంటే నా ఇంట్లో పనులు ఉన్నాయి, నాకు వాళ్ళు ఉన్నారు, నాకు వీళ్ళు ఉన్నారు. అదే ఎవరైనా పైసలు డబ్బులు కడుతున్నారు అనుకో, మీ కుటుంబాన్ని వదులుకొని పోరు. అదే ఎవరికైనా కలవాలన్నప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నా వదులుకొని పోరు. ఎందుకు దేవుని సన్నిధి అంటే భయం లేని మనుషులుగా మారిపోతున్నారు. మనం అందరం కలిసి ఉండడము దేవునికి ఇష్టమైతే, ఈ కలిసి ఉన్న వాళ్ళు కూడా కలహాలు పెట్టుకొని ఉన్నారు. దేవుని ప్రేమ ఎవరు చూపెడుతున్నారు? ఎక్కడ చూపెడుతున్నారు? ఏ విధంగా చూపెడుతున్నారు? ఎందుకు చూపెడుతున్నారు? మన సొంత క్రియలలో, మన సొంత మాటల్లో, మన సొంత అహములలో సస్తున్నాం మనం. దేవుడంటే భయం లేదు. దేవుని వాక్యానికి విలువ లేదు. మనకు మనమే పరిశుద్ధంగా అనుకుంటా ఉంటే గనక కాని పని. లేఖనాలు మనకు క్లియర్ చెప్తా ఉన్నాయి. మనమందరం దేవుని సన్నిధిలో కూడుకోవడానికి బాగానే ఉన్నామే, కానీ మనలో ఏముందంట? కలహాలు ఉన్నాయంట, మనలో గొడవలు ఉన్నాయంట. ఇది నిజము అని చెప్తున్నాడండి పౌలు భక్తుడు. ఈరోజు మనం అందరం బల్లలో చేపెట్టుకున్నాం. బల్లలో చేవేస్తున్న సమయంలో మనం అనుకోవాల్సిన విషయం ఒకటే, నేను అగ్నిగుండంలో చేవేస్తున్నానని అర్థం చేసుకోవాలి. మనలో అంటే యోగ్యమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఎవరైనా మనకు చెప్తున్నారా మీరు యోగ్యులని? ఎవరైనా మనకు చెప్తున్నారా మీరు కరెక్ట్ అండి, మీ మాటనే కరెక్ట్ అండి అని చెప్పగలుగుతారా? ఏమున్నాయి? ఎందుకు యోగ్యంగా లేమంట? మనలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇందాక మామ ప్రార్థన చేస్తా ఒక మాట అన్నాడు. సంఘమంతా ప్రార్థన చేస్తే చెరలో ఉన్న సంఖ్యలు ఏమైపోయినాయంట? విరిగిపోయినాయంట. పౌలు శీలలు బంధింపబడినప్పుడు సంఘమంతా ఏక మనసుకులై ప్రార్థించారు. ఒకటే భావంతో ప్రార్థించారు. నువ్వు ఇంత నేనెంత అని ప్రార్థించలేదు, నువ్వు అలా అన్నావు ఇలా అని అనుకోలేదు. వాళ్ళందరూ ఒకటే ఆలోచనలతో ప్రార్థన చేశారు. నా దేవా, నా కాపరిని నువ్వు కాపాడు అని వాళ్ళందరూ ప్రార్థన చేశారు. దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలుసా? చెరసాలలో ఉన్న పౌలు శీలల సంఖ్యలను ఏం చేశాడు? విరక్కొట్టాడు. అద్భుతం అండి. సంఘంలో ఉన్న బలము, సంఘమే రోజు రోజుకి నశించిపోతే సంఘం ఏంటిది? ఇంకా మనం వస్తుంది కీడుకే సంఘానికి. ఎందుకు కీడు ఎందుకంటే ఒక్కొక్కరికి భిన్న అభిప్రాయాలు. నువ్వు ఎంత అంటే నేనెంత, నువ్వు చెప్తే నేనేంది వినాలి, నేను చెప్తే నువ్వేంది వినాలి, వీడు చెప్పిండు మేము వినాలి. అంతే కదా? ఈరోజు సేవకుల్లో అంతే ఉంది, సంఘస్థుల్లో అంతే ఉంది, సంఘంలో అంతే ఉంది. అన్ని చోట నువ్వెంత నేనెంత అని అనుకునే బ్రతుకుతున్నారు. అందుకనే సంఘం అంతా ఏమైపోతుంది తెలుసా? చెడిపోతుంది. తర్వాత బేట చదువున్నాను. మీరందరూ కూడి వచ్చుట ఎలా సాధ్యమవుతుంది? మన ప్రభురాత్రి భోజనం చెప్పండి. మన హృదయంలో ఎన్ని కలుషాలు పెట్టుకున్నాము, అపవిత్రంగా మనం బ్రతుకుతున్నాము. మన మాటల్లో అదుపు లేదు, మన పనులలో అదుపు లేదు, మన ఆలోచనలో అదుపు లేదు. దేనికి అదుపు లేకున్న వాళ్ళు మనమందరము దేవుని బలలో చెయ్యలా పెట్టగలుగుతాము? దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎంతో ఆనందపడ్డాడు. ఒక అందమైన మనిషి, ఆ మనిషిలో ఒక మెత్తటి హృదయము. కానీ అపవాది ఏం చేసింది తెలుసా? ఆ హృదయాన్ని కఠినపరిచేసింది రోజు రోజుకి. ఏ దేవుడైతే అన్నాడో నువ్వు నా మాట విను,
బ్రతుకుతావు అని అంటే మనం దేవుని మాట వినకుండా కళ్ళకు నచ్చే దాని కొరకు తిరిగాము. అందుకనే ఈరోజు మానవాళ్ళకి చావు అనేది వెంటాడుతుంది. గత సంవత్సరంలో ఉన్నవాడు ఈరోజు ఎందుకు లేడు? నిన్ననే కనిపించిన వాడు ఈరోజు ఎందుకు లేడు? ఒక గంట ముందు కనిపించిన వాడు ఎందుకు ఇప్పుడు లేడు? దేనికోసం బ్రతుకుతున్నాం మనం? రేపమాప చచ్చేవి మనము. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని మనము న్యూ ఇయర్ రాగానే భక్తి నటనలో ఏదో వచ్చేసి ఏదో దేవుడు ఆశీర్వాదిస్తారంటే కాని పని. ఈ చేతిలో ఉన్న వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుస్తా తెలుసా? నువ్వు 365 రోజులు దేవునితో సరిగా ఉంటేనే. ఏదో ఆదివారం వచ్చేసి 2 భజనలు పాడేసి వెళ్ళిపోతే కాని పని ఎలా నెరవేర్చబడుతుంది? ఒక రోజైనా నీ పిల్లల్ని వదులుకొని ఉండగలుగుతావా? ఉండలేవే. ఒకరోజు ఉద్యోగం పోకుండా ఉండగలుగుతావా? ఉండలేవే. సంవత్సరంలో 365 రోజులు, 365 రోజులలో అంటే 12 నెలలలో నువ్వు ఎన్ని రోజులు ఎన్ని వారాలు దేవుని సంఘానికి వస్తున్నావు? అంతేనా? ఆ వారాల్లో కూడా కొన్ని వారాలు డుమ్మలు. ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాడు మనకు? ఏ విధంగా ఆశీర్వదించాలి? నీ కోరికలు ఎందుకు తీర్చాలి? అంతే కదా. పనివాడి దగ్గర పని చేయకుండా నాకు డబ్బు జీతం చేస్తే ఇస్తాడా? కూలీ చేయకుండా నాకు కూలి పైసలు అంటే ఇస్తాడు ఎవడైనా? తమ్ముడు ఉన్నాడు భాస్కర్ కదా నీ పేరు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి అమ్ముతూ ఉంటాడు. పండ్లు అమ్ముతాడు, పల్లీలు అమ్ముతాడు. ఒకవేళ నేను ఇంట్లో కూర్చొని హ్యాపీగా నాకు సాయంత్రం డబ్బులు వస్తాయి అనుకుంటే కుదురుతుందా భాస్కర్? కుదరదు. కష్టపడతాడు. పొద్దున ఊరంతా తిరగాలి, ఒక చోట ఆగాలి, బేరమాడాలి, ఎంతోమందితో మాట్లాడాలి. వాడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే గొడవ పెట్టుకుంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క అభిప్రాయంతో వస్తాడు. కానీ చివరికి రాగానే నీ చేతికి జీతం వస్తుంది. ఏం పని చేయకుండా సుఖంగా వారమంతా ఇష్టమున్న పనులు చేసుకొని ఒక వాగ్దానం తీసుకొని అమ్మయ్య దేవుడు నాతో ఇది మాట్లాడేసిండు చాలు అని అనుకుని సంవత్సరం అంతా రాకుండా ఇంకొక సంవత్సరము ఏదో చూపెట్టేసి మనం వచ్చేసి వెళ్ళిపోయినామంటే కనుక దేవుడు ఎందుకు వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చాలి? మనం రావడమే మనసులో ఎన్నో పెట్టుకొని వచ్చినాం. దేవుని సన్నిధిలో కూడా వైరాలు ఆడుతున్నాం. దేవుని సన్నిధిలో కూడా మన ఆలోచనలు ఏముందంట? భిన్నంగా ఉన్నాయంట. సంఘము ఏక మనసుకుతో లేనందుకే ఏమైపోతుందంట? మనము పాల్గొవడమే తప్పు అని చెప్తున్నాడు అక్కడ. క్రైస్తవుడా, నువ్వే మాదిరిగా ఉండాల్సిన వాడు, నువ్వే మార్గదర్శిగా ఉండవలసిన వాడు, నువ్వే అందరికీ దీపంలాగా ముందుకెళ్ళిన వాడు. నీలోనే బేరం ఉంటే, నీలోనే భేదం ఉంటే, నీలోనే కక్షలు ఉంటే ఎందుకు? ఆస్తి కొరకు ఒకడేడుస్తున్నాడు, కుటుంబాల కొరకు ఒకడేడుస్తున్నాడు. ఎవడో ఏదో చేసిండని నువ్వేడుస్తున్నావు, ఎక్కడో ఏదో జరిగిందని నీకే బాధ. దేవుని కొరకు ఎవడైనా ఏడుస్తున్నాడా? ఎవ్వడు ఏడుస్తలేడు. మీలో ఒక్కడు కూడా దేవుని కోసం ఏడ్చేవాడు లేడు. జీతం రాలేదని ఏడుపు, డబ్బులు రాలేదని ఏడుపు, అప్పు కట్టలేదని ఏడుపు. ఈ ఏడుపులే ఉన్నాయి. కానీ నా దగ్గర దేవుడే లేడని ఎప్పుడైనా ఏడ్చారా? నా మాటలు కఠినంగా ఉంటాయి, ఉండాలి కఠినంగా, తగలాలనే చెప్తున్నాను మాట అందరికీ. సంఘము అభివృద్ధి పడాలి అనంటే కనుక కఠినమైన మాటలే కావాలి. లేకపోతే సంఘం కూడా ఒక డ్రామా కంపెనీ అయిపోతుంది రోజు రోజుకి. 2000 మంది ఉంటే ఏంటి, 5000 మంది ఉంటే ఏంటిది? సంఘంలో సంఘస్థులే సరిగా లేకపోతే, సంఘస్థులే కాదు నేను కూడా సరిగా లేకపోతే సంఘం ఎందుకు ఇంకా నాకు? మన దేవుడు ప్రతిరోజు పరిశోధిస్తున్నాడని ఆలోచిస్తలేమో మనము? నువ్వు పడుకున్నప్పుడు నీ పక్కన కూర్చొని నీ తలంపులో ఏం నడుస్తుందో అనేది దేవుడు వింటలేడా, చూస్తలేడా? సంఘానికి రాకముందు ఎన్ని ఆలోచనలతో నువ్వు సంఘానికి వచ్చినావు? మనమందరం దేవుని శరీరంలో పాల్గొంటున్నప్పుడు ఇది కూడా చూడకపోతే, ఇది కూడా మనమే పరీక్షించుకోకపోతే ఎందుకు మనకు దేవుని రక్తము, దేవుని శరీరము? దేవుని శరీరం తినడము తాగడము ఫ్యాషన్ కాదు. అగ్నిగుండంలో చేపెడుతున్నాం అనేది మర్చిపోవద్దు. ఎవరైనా అయోగ్యంగా దేవుని శరీరంలో పాల్గొంటే శిక్ష కోరుతున్నాం. అర్థం కావట్లేదు కదా శిక్ష మనకు? మన శిక్ష మనకు అర్థమవుతూ ఉంటుంది, కానీ మనము దాని నుంచి తప్పించుకుంటూ ఉంటాం. మాకేం కావట్లేదని మనం అనుభవిస్తూనే ఉంటాము, కానీ ఏం అనుభవిస్తలేమనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు న్యూ ఇయర్ అని సంబరాలు చేస్తున్నారు, బాగానే ఉంది. న్యూ ఇయర్ సంబరాలు చేసుకోవాలంటే కనుక క్రైస్తవ్యము పక్కన పెట్టుకున్నాం 10 నిమిషాలు. ఎందుకంటే
న్యూ ఇయర్ సంబరాలు బైబిల్కి సంబంధించింది కాదు. కాకపోతే ఏంటంటే తెలుసా, ఒక దినము ప్రారంభమైంది కాబట్టే మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంతే. ఇది క్రైస్తవులకు సంబంధించిన న్యూ ఇయర్ ఏమాత్రము కాదు. సంవత్సరంలో మొట్టమొదటి దినము దేవునితో గడపాలని అందరు వచ్చినప్పుడు ఆ అందరిలో చాలామంది భేదాలతో ఉండి భిన్న అభిప్రాయాలతో ఉంటే ఇంకా సంవత్సరం అంతా ఎలా ఉంటామండి కదా. మన దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని. మనకు ఒక మాట చెప్తే తట్టుకోలేమే. దేవునికి ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నాం. దేవుని దగ్గర పెద్ద నాటకాలు చేసేది మనం ఒకటే, ఏం తెలుసా, దేవునికి అన్నీ తెలుసని. మన గురించి మనకు బాగా తెలుసు. మన గురించి బాగా తెలుసు. మనల్ని తయారు చేసిన దేవుడు మన గురించి ఇంకా బాగా తెలుసు. న్యూ ఇయర్ రోజు ఏం ఆశీర్వాదం పొందుకుంటాం మనం చెప్పండి. ఎలాంటి ఆశీర్వాదం పొందుకుంటాం చెప్పండి. ఆశీర్వాదము రావాలంటే కనుక దేవుని కొరకు పని చేయాలి, దేవునితో ఉండాలి, సమయం గడపాలి. దేవుడు అంటే దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధపడాలి, ఇష్టపడాలి. నేను దేవుని కొరకు పనొద్దు, ఆశీర్వాదం కావాలి. దినమంతా నేను నా కుటుంబమే చూసుకుంటూ ఉంటాను, నాకు ఆశీర్వాదం కావాలి. నేను దినమంతా పనులకు వెళ్తూ ఉంటాను, నాకు ఆశీర్వాదం కావాలి. నేను వాంతో గొడవ పెట్టుకుంటాను, ఇంత గొడవ పెట్టుకుంటాను, నాకు ఆశీర్వాదం కావాలి. నా నోటి నుండి బూతులే రావాలి, ఆశీర్వాదం కావాలి. నేను కళ్ళు కంపౌండ్లో ఫుల్ కళ్ళు తాగాలి, ఆశీర్వాదం కావాలి. బయట అసభ్యంగా మాట్లాడడము, మళ్ళా సంఘానికి ఆశీర్వాదం కావాలి. ఎలా ఆశీర్వాదం కావాలి నీకు? దేవుణ్ణి పోలి నడిచిన క్రైస్తవుడు పోల్చే నడవలేకపోతున్న క్రైస్తవులు. మన దేవుడు మనకెంత ప్రేమిస్తున్నాడో ఒకసారి మనం ఊహించుకోవాలి. సంవత్సరం అంతా 135 రోజుల్లో ఎన్ని 24 గంటలు ఉంటాయో ఒక్కొక్క సెకండ్ నిన్ను కాపాడుతున్నాడు దేవుడు. నన్ను మనకందరికీ కాపాడుతున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నువ్వు ఎన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేసినా దేవుడు సహిస్తున్నాడు కాబట్టి పోన్లే, ఇప్పుడైనా మారుతాడేమో, ఇప్పుడైనా వస్తాడేమో, ఇప్పుడైనా నా దగ్గరికి వస్తాడేమో, ఇప్పుడైనా నా దగ్గర క్షమాపణ అడుగుతాడేమో. కుటుంబ బాధ్యతలో ఎంత బిజీ అయిపోయినాం తెలుసా? ప్రపంచంలో ఎవరికి లేని కుటుంబాలు మనకే ఉన్నాయి. మనకన్నా అన్యులు బెస్ట్. 5ంటికి లేచి గుడికి వెళ్ళొచ్చారు. మనక ఆదివారం సండే రానికి బద్ధకం, నడక, బెడ్ పైన పడక పై నుంచి లేవనికి కష్టం. అదే పెళ్ళుంటే సంఖలో ఒకడు, చేతుల్లో ఒకడు, మళ్ళీ బ్యాగులో ఒకటి తగిలించుకొని ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తా ఉంటాం. ఏంటంటే పండగ ఏంటంటే పెళ్ళి, పోకపోతే ఫీల్ అవుతారు అంతే కదా. దేవుని దగ్గర రావడానికి దేవుడు ఫీల్ అయితే ఏంది, తొక్క క్షమాపణ ఉంది. క్రైస్తవులుగా గలీజ్ అలవాటు ఒకటే, ప్రార్థన చేస్తే సెట్ అయిపోతుందిలే. నీ ప్రార్థన వింటాడని నువ్వు యాక్సెప్ట్ చేసుకోకమ్మా. ప్రార్థన ఎప్పుడు వింటాడు తెలుసా? ఎప్పుడైతే ఆయన దృష్టిలో నువ్వు న్యాయంగా కనిపిస్తావు అప్పుడే వింటాడు. నువ్వు కావాలని రాక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకు వింటాడు దేవుడు? కావాలని నీకు తెలుసాడా అది తప్పు అని చేస్తున్న తర్వాత కూడా నాకు క్షమిస్తాడులే దేవుడు అని అనుకుంటే ఏడకెళ్ళవుతుంది? అవుతుందా? ముందు మంట ఉంది, నేను నా లోపల చేపెడతా, దేవుడు కాపాడుతాడంటే ఊరుకుంటాడా దేవుడు? కాలు రా అంటాడు దేవుడు. సమస్యలను పట్టి దేవుడు దాంట్లోకి వెళ్ళి బయట తీస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో గారికి ఏం చేశారు తెలుసా? అగ్నిగుండంలో ఒకడు పడేయాలని చూశాడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు పడేయాలని చూశాడు. కానీ అక్కడ అగ్నిగుండంలో వాళ్ళు ఏమన్నారు తెలుసా? నేను చచ్చినా పర్వాలేదు, నా దేవుడు నన్ను కాపాడకపోయినా పర్వాలేదు, నేను మాత్రము సాగిలపడి నమస్కారం చేయనని చెప్పాడు. మనమా ప్రతి దానికి సాగిలపడి నమస్కారం? ఎవడైనా డబ్బులు ఇస్తే వాడు వెనుకలు తిరుగుతాం తోకలాగా. ఎవడైనా మాకు బాగా కనిపిస్తే వాడు వెనకలే తిరుగుతుంటాం. ఎవడైనా పుసుకొని ఒక మాట మాట్లాడితే వానికి ఎంత చెత్త లేపాలంత చెత్త లేపేస్తాం. ఎక్కడ క్రైస్తవ్యము? సాగిల పడిపోతున్నావు. అత్త ఒక మాట మాట్లాడితే కోడలు తట్టుకోలేదు. అదే అమ్మ ఒక మాట మాట్లాడిందంటే నోరు మూసుకొని ఉంటారు పిల్లలు. అత్త మాట్లాడంగానే ఎక్కడ లేని కోపాలు వచ్చేస్తాయి. నూతన సంవత్సరము, నూతన వాగ్దానం ఏమని తీసుకోగలుగుతారు చెప్పండి? నేను తండ్రి నీ సన్నిధికి వచ్చిన నా మనసులో ఎన్ని కుట్రలు పెట్టుకొని వచ్చిన తండ్రి, మరి మనమే పరిశుద్ధంగా ఫేస్ అయ్యేమంటారు కదా, నాలో ఏం తప్పు లేదు అని. ఎందుకు తప్పు లేదు? దేవుడు ఒకటే అన్నాడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. బైబిల్ చెప్తుంది, పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు, మనమందరం కూడి ఉండుట కీడుకే కానీ మేలుకి ఏ మాత్రం లేదే.
చదువునన్న వచనం ఒకసారి చూడండి. దేవుని పనులకు పాడి చేస్తే ఏం జరుగుతుందో మనం ఒకసారి చూద్దాం. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఇల్లనే కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనం మనం ఒకసారి చదువుదామా. మనమందరం ఎవరు? మీరు అంటే మనమందరం దేవుని ఆలయం అంట. మనమందరము దేవుని ఆలయము. ఈ 4 గోడలు కాదు ఆలయం, మీరే దేవుని ఆలయం. నడుస్తూ మీ ఆలయం మీతో పాటే వస్తూ ఉంటుంది. మీ ఆలయం ఎలా ఉండాలి తెలుసా? నేను ఎక్కడ పోయినా నా ఆలయము అంటే ఆలయంలో ఎవరు ఉండాలి? దేవుడైనా ఉండాలి, లేదా దయ్యమైనా ఉండాలి. ఈ ఆలయంలో ఎవరిని కూర్చోబెట్టుకున్నావు? చదువునానా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు ఎరగరా? అడుగుతున్నాడు ప్రశ్న. తెలీదా నీలో నేను ఉన్నానని? నీ హృదయంలో నేనున్నానని తెలీదా? తెలియదు సార్ అంటే ఒప్పుకోవచ్చు. నాకు తెలుసు. రోజు 3 పూటలు ప్రార్థన చేసేటోళ్ళం మనమందరం, వాక్యాలు చదివేటోళ్ళము, ప్రసంగాలు చెప్పేటోళ్ళము, అంత బాగానే ఉంది. ప్రసంగాలు వింటాము గంటలు. పొద్దున్న లేవగానే అన్నిలు పాటలు పెట్టుకున్నట్టు మనం కూడా దేవుని పాటలు పెట్టుకొని భజన నడుస్తూ ఉంటుంది ఇంట్లో. ఇక్కడ భజన నడుస్తూ ఉంటుంది, ఆడ గొడవలు నడుస్తూ ఉంటాయి. ఇందులో ఒక సామెత ఉంది, మూమే రామ్ బగల్ మే చూరి అంట. పైన దేవుడు అంటాం, సంకలో మాత్రం కత్తి పట్టుకొని తిరుగుతూ ఉంటాం. మనం దేవుని ఆలయము. ఈ ఆలయంలో ఎవరు ఉండాలి? దేవుని ఆత్మ ఇందులో ఉందని మీకు తెలీదా? మనకు తెలుసు సార్, కానీ ఎందుకు మళ్ళీ వింటలేమంటే మనకు అలవాటు కదా. అలవాటు మానలేకపోతున్నాం. అలవాటు మానని క్రైస్తవుడికి ఏమనాలి? సరే, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేశాడా, దేవుడు పాడు చేసేస్తాడు. మనకు ఎంత కఠినమైన హెచ్చరిక దేవుడు మనకిస్తున్నాడు. మన హృదయమే ఆలయమని పాటలు పాడడం కాదు. దేవుని ఆలయం అనేది మనం. అంటే మన ఆలయంని మనం పాడు చేస్తూ ఉంటే దేవుడు నిన్ను నన్ను అందరినీ పాడు చేసేస్తాడని మర్చిపోతున్నామా? ఈ సంఘం వదిలేసిన తర్వాత దేవుడి గురించి ఆలోచించే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? ఈ గడప దాటినంత వరకే మనమందరం భక్తి. ఒక్కసారి గడప దాటేసినాం అనుకో, అంతే, ఇంకా మళ్ళీ అదే లోకం స్టార్ట్ అయిపోతుంది మనకు. కొత్త సంవత్సరము. ఈ సంవత్సరంలో దేవునితో ఎలా ఉండాలని ఒకరైనా నిర్ణయం చేసుకున్నారా? నిర్ణయించుకోలేదు. వచ్చినాం కాబట్టి ఆశీర్వాదాలు కావాలి కాబట్టి ఒక వాగ్దానం వస్తుంది. ఆ వాగ్దానంలో ఏదో ఒకటి ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం చూడంగానే అమ్మయ్యసాల దేవుడు మాట్లాడేసిండు, నేను పోతున్నా, టాటా బాబీ. లేదు, ఇదే వాగ్దానం మళ్ళీ ఇంకొక సంఘంలో పోయి తీసుకుంటారు మహానుభావులు. వీళ్ళు గ్రేట్. ఇంకా ఒక వాగ్దానం మనకు సెట్ కాకపోతే ఇంకొక వాగ్దానం సెట్ కాయే, నా కోసం కాదులే ఉత్తుతే అంత. మళ్ళీ ఇంకొక వాగ్దానం ఎందుకు? ప్రార్థన పూర్వకంగా వాగ్దానం తీసుకుంటే ఖచ్చితమైన వాగ్దానం మనకు వస్తుంది. ఆప్షన్లు ఉండవు దేవుని దగ్గర. నువ్వు ఇలా ఉంటే అలా ఉంటే ఇలా అనేది ఉండదు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క వాగ్దానాలు తీసుకుంటాం. మరి ఏమనంటే కనుక ఈ వాగ్దానం నెరవేరకపోతే ఈ వాగ్దానమైనా నెరవేరుతారు కదా. ఎందుకు? దేవునికి తెలీదా నీ జీవితంలో నీకు ఎలాంటి వాగ్దానం ఇవ్వాలి నాకు తెలీదా? నువ్వు నీ మైండ్లో తలంపులు రాకముందే నువ్వు ఏం చేయబోతున్నావు అని చెప్పేటోడు దేవుడు. నీకు ఏ వాగ్దానం ఇస్తానని తెలీదా దేవుడికి? ఆలోచించుకోవాలి. మనమందరం ఆలోచించుకోవాలి. లేదు, ఇలా ఉంటే కాని పని. దేవుని సన్నిధిని పాడు చేసే ప్రతి వానికి దేవుడు పాడు చేస్తాడని ఓపెన్గా చెప్పేశాడు. పాడు చేయడం అంటే సంఘస్థులు కాదు, సంఘ కాపర్లు కూడా. నేనైనా దేవుని పనిని పాడు చేస్తున్నాను, దేవుని సంఘాన్ని పాడు చేస్తే దేవుడు నన్ను నాశనం చేస్తాడు. ఎందుకు తెలుసా? మనం వైరం ఆడుతుంది ఎవరితో? సాక్షాత్తు దేవునితోనే ఆడేస్తాం మనం. సంఘము అంటే అందరూ. ఆ అందరిలో నువ్వు ఒక్కడైనా పాడు చేసినావా, దేవుడు నిన్ను పాడు చేసేస్తాడని స్పష్టంగా పలుకుతున్న మాట. తండ్రి, నేను పాడు చేయను తండ్రి నీ సంఘాన్ని. నేను నీ ఆత్మను ఎప్పుడు కాపాడుతూనే ఉంటాను. నీలో ఉన్న నీ ఆత్మను నేను ఎప్పుడు జాగ్రత్తగా పెట్టుకుంటాను. నా హృదయంలో నీ ఆత్మ ఎప్పటికప్పుడు పొంగుతూ ఉండాలి. నీ ఆత్మ అభిషేకంతో నేను ఎప్పుడు నింపబడుతూ ఉండాలి. నీ మాటల ప్రకారంగా నేను మాట్లాడాలి. నీ ఆలోచనల ప్రకారంగా నా ఆలోచన, నీ సొంత ఆలోచనలు, మనదంతా దిక్కుమాలిన ఆలోచనలు ఉంటాయండి. మనం ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడతాము. మనం ఇక్కడ ఒక ఆలోచిస్తాము, అక్కడ ఒక ఆలోచిస్తాము. మనం ఇక్కడ ఒక మాట మాట్లాడితే ఎక్కడ ఇంకొక పోయిన తర్వాత మాట మారిపోతుంది మనది. కాదు, దేవుడు నీలో ఉంటే ఎక్కడ పోయినా ఒకటే మాటలో ఉంటావు. ఎక్కడ పోయినా ఒకటే విధంగా బ్రతుకుతావు.
ఆయన ఎలా అయితే బ్రతికాడో నువ్వు అలా బ్రతకడానికి ఇష్టపడతావు. లోకంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఛీ అని అంటావు. నీకు నస్తుంది అంటే ఎంత తప్పు చేసినా స్వీకరించుకుంటున్నావు అని అంటే కనుక అర్థం చేసుకోవాలి, రాజీ పడిపోతున్నావు అనేది. నువ్వు క్రైస్తవుడు రాజీ పడిపోతున్నాడు లోకానికి. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేటోడివి, దేవుని దగ్గర ఎంత శ్రద్ధగా బ్రతికేటోడివి, దేవుని దగ్గర ఎలా అడుక్కునేటోడివి. నా ఇంట్లో ఇప్పుడు ఎందుకు అడగలేకపోతున్నావు తెలుసా? ఎందుకు అని అంటే కనుక నీలో దేవుడు దూరం వెళ్ళిపోయాడు కాబట్టే. చివరి మాట చెప్పేసి ముగిచ్చేస్తాను నేను. యోహాను సువార్త కన్నా ముందు కొరింథీ రాసిన మొదటి పత్రికలోనే 6వ అధ్యాయము 3వ వచనం మనం చదువుతాం. 6:3. మనమందరము ఎవరమంట తెలుసా? దేవుడు నీలో ఉంటే, నీలో దేవుడు ఏలుతున్నప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు తెలుసా? నీకు ఇచ్చిన అధికారం చూడండి ఏంటిదో. నువ్వు దేవదూతలకే తీర్పు తీరుస్తావని మీరు ఎరగరా? ఆయన ప్రశ్నలు ఎలా ఉన్నాయి తెలుసా? జవాబు ఇవ్వండి. ఎవరైనా చెప్పగలుగుతారా? దేవుని ప్రశ్నకు జవాబు ఎవరైనా ఇవ్వగలుగుతారా? మనం మాట్లాడేస్తాం, నేను చెప్పుకుంటాలే దేవునికి అని. కాదది. నువ్వేది చెప్పేది దేవునికి? మనం ఎవరండి దేవునికి చెప్పేది? ఒక పిడుగు పడితేనే గుండె గుబులు అంటుంది మనది. గట్టిగా ఎక్కడైనా పెద్ద పిడుగు పడంగానే ఉలికి పడతారు. ఇట్లా అర్ధరాత్రి కరెంటు పోయి ఇట్లా మెరుపులు కొడుతున్నాయంటే కనుక ఇంకా ఊర్లలో చూడాలి ఎట్లుంటారు ఒక్కొక్కరు. గుడిసెలో ఉండేటట్టు తెలుసా బాధ ఏందో? ఎడారిలో వర్షం పడుతున్న సమయంలో చూడాలి ఉరుములు ఎలా భయపెట్టిస్తుందో. మనిషి ఎంత టెన్షన్ పడుతూ ఉంటాడు. దేవుడు కేవలం ఒక ఉరుము కురిపిస్తేనే దేవుని చెప్పుకుంటాము. మనము ఎలా చెప్పగలుగుతాం? దేవుని ఆత్మ, దేవుని శరీరంలో దేవుని ఆత్మ ఉందని మీరు ఎరగరా? మనం ఎరగమా? దేవుడు మనలో ఉన్నాడని మనకు తెలిస్తే మనము సంఘంలో భిన్నాభిప్రాయాలు ఉండవు. ఎందుకు తెలుసా? అందరికీ ఒకేసారి అనుగ్రహింపబడిన బోధ కాబట్టి. అందరికీ ఒకేసారి అనుగ్రహింపబడిన విశ్వాసం. నీకు విశ్వాసం గొప్ప, నా విశ్వాసం గొప్ప కాదు. విశ్వాసం ఒకటే. ఆ విశ్వాసం ఎవరిపైన ఉంది తెలుసా? దేవుని పైన మాత్రమే. నా విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది, నువ్వంతా నేనెంత నాకు తెలుసు, నా విశ్వాసం పెద్ద, ఇది కాదు. దేవుడు ఒకటే విశ్వాసం ఇచ్చాడు. గొప్ప విశ్వాసం అని చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి. దేవుడు అందరికీ ఒకటే విశ్వాసం ఇచ్చాడు. ఆదాము నుండి చివరి యోహాను ప్రవక్త వరకు అందరిది ఒకటే విశ్వాసము. ఆ విశ్వాసం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు మాత్రమే. ఆయన లేకుండా ఏ విశ్వాసం ఇస్తావు? వినండి, మనకు మనమే ఏదో సోది కొట్టుకుంటూ ఉంటాం, మనకు మనమే గొడవలు పెట్టుకుంటూ ఉంటాం, మనకు మనమే కలహాలు పెట్టుకుంటూ ఉంటాం, మనకు మనమే ఎన్నో బయట జరుగుతూ ఉంటాయి. అదంతా సంఘంలో తీసుకొని వచ్చి ఏ విధంగా మాట్లాడగలుగుతాం? దేవుడు ఏమంటాడు? నా కోసం చేస్తున్నావా? నా కోసం పనిచేస్తున్నావా? నీ అంతటా నువ్వే పెట్టుకుంటున్నావు అన్నీ, నీ అంతటా నువ్వే చేసుకుంటున్నావు అన్నీ. మరి నా దగ్గరకు వచ్చి ఏమడుగుతావు చెప్పు? తండ్రి నాకు అప్పులు అయిపోయినాయి తండ్రి. ఎవడు చేయమన్నాడు నీకు అప్పు? ఎవరు చేయమన్నాడు చెప్పండి అప్పు? తండ్రి పలానా వాడు నన్ను కొట్టాడు అని అంటే ఎందుకు కొడతాడు? ఊరికే కొట్టాడు కదా ఎవడు? నీ అంతటా నువ్వే దుంకి, నీ అంతటా నువ్వే ఏడుస్తూ మళ్ళీ దేవునికి నేను న్యాయంగా ఉన్నానని చెప్తే కాని పని అది. దేవుడికి ఎంత మంచలం ఎంత చెడ్డలం అనేది దేవుడికి అర్థం కదా, మనకు తెలీదా? ఇప్పుడు నేనే ఉన్నాను, నా ఫ్రెండ్కి ఒకటి వాడు ఏదో మాట్లాడి నేను ఏదో మాట్లాడినాను, మా ఇద్దరి మధ్యలో గొడవలు అయిపోయినాయి, అయిపోయింది. గొడవ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి నేనే కరెక్ట్గా ఉన్నాను అని చెప్తే అవుతుందా చెప్పండి? లేదండి, లేదు, అస్సలు లేదు. మన మాటలు, సూటిపోటి మాటలు మనిషిని చంపేస్తూ ఉంటుంది. ఒకటికి కొట్టినా తట్టుకు మర్చిపోతాడు, కానీ మాటలు ఎప్పుడు మర్చిపోలేడు. మన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆయనకి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం మనం, ఎన్ని చెప్తున్నాం మనం. మన పనులు జరగకపోతే ఆయన మీద ఏడుపు. దేవుడు మనకు ఆశీర్వాదం కావాలంటే ఎలా ఆశీర్వాదం ఇవ్వగలుగుతాడు చెప్పండి? ఏమనుకోని ఆశీర్వాదం ఇవ్వగలుగుతాడు చెప్పండి? నా విశ్వాసం గొప్పది, నాకు తెలుసునా నా దేవుడు అని అంటావా నువ్వు? కాదు. నువ్వు అస్సలు అలా అనుకుంటే కనుక దేవుడు నీ ముందు క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు. నీ గురించి నువ్వు ఫస్ట్ ఆలోచించుకో అనేది. ఈరోజు కనిపించిన వాళ్ళు వచ్చే ఆదివారం ఎవరు కనపడరు, నాకు అది కూడా బాగా తెలుసు. ఎందుకు తెలుసా? మనమందరము చాలా బిజీ క్యాండిడేట్స్ కాబట్టి దేవుడిని నిర్లక్ష్య పెడతాం. న్యూ ఇయర్ రోజు వచ్చి వాగ్దానాలు తీసుకుంటాం, మళ్ళీ ఏడుస్తూ ఉంటాం. ఏంటంటే వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చబడలేదు. ఎందుకు నెరవేర్చబడదు? ఎందుకంటే నువ్వు రావు.
నువ్వు రావు కాబట్టి దేవుడు కూడా సెలవు తీసుకుంటాడు నీ దగ్గర నుంచి. వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చబడుతుంది? మనం దేవుని సన్నిధిలో, దేవుని శరీరంలో, రక్తంలో పాల్గొన్న సమయంలో మనం యథార్థంగా ఉన్నామా లేదా అనేది నువ్వు ఆలోచించకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడని నువ్వు మర్చిపోవద్దు. చేయి పెడుతున్న సమయంలో ఎలా చేయి పెడుతున్నాం అనేది ఆలోచించడా? మనం ఆలోచించలేమా? మనం తిట్టున్నప్పుడు మనం భయం పుట్టదా? మనకు తాగుతున్నప్పుడు భయం పుట్టదా? మనకు లేదండి. క్రైస్తవ్యం చచ్చిపోతుంది రోజు రోజుకి చచ్చిపోతుంది క్రైస్తవ్యం. మనం ఇలానే ఉన్నామంటే ఎప్పటికీ మనం సరిగా ఉండలేము. ఇప్పటికే చాలా నాశనం అయిపోయింది. ఇప్పటికే మనం ఎన్నో కోల్పోయినాం. ఇప్పటికే దేవుడి నుంచి ఎంతో దూరం వెళ్ళిపోయినాం. ఇప్పుడు నీకు అన్నీ మంచి జరగబోతుందంటే కనుక దేవుడిని మర్చిపోయే క్రైస్తవులు కూడా ఉన్నారు. మొన్నటి వరకు మా ఇంట్లో అది లేదు ఇది లేదని ఏడ్చినవే ఇప్పుడు ఏదో 2 బియ్యం బస్తా ఇవ్వగానే అమ్మయ్య సాలే. మొన్నటి వరకు భార్య భర్తలు కొట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు భార్య భర్తలు మంచిగా అయిపోయారు అనుకో, దేవుడు వద్దు ఇంకా అదే అయిపోయింది. నా భర్త నాకు వచ్చేసి చాలు, ఇంకా నాకు ఎందుకు? అప్పులు నేర్చినావు, అప్పు తీర్చగానే దేవుడు వద్దు, అయిపోయింది కదా. క్రిస్మస్ నెలలో బట్టల కోసం ఎంతమంది ఏడ్చారు దేవునికి ఎరక, కానీ బట్టలు రాగానే అంతే అయిపోయింది, దేవుడు మర్చిపోయినాం. వచ్చేసింది నాకు రావాల్సింది వచ్చేసింది, దేవుడిని మర్చిపోవాలి. ఇంకా నీ సమస్య తీరంగానే దేవుడిని మర్చిపోతే దేవుడు నిన్ను మర్చిపోతలేడు. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఒక్కసారి మర్చాడా అంతే. ఇంకా ఆయన కనుక మన నుంచి దూరం వెళ్ళిపోయాడు అని అనుకుంటే చాలా డేంజర్ అండి, చాలా డేంజర్ తెలుసా. ఆయన దూరం వెళ్ళిపోతే దేవుడున్న ప్రదేశంలో ప్రశాంతంగా ఉంటుంది, దేవుడు లేని ప్రదేశంలో కలహాలు ఉంటాయి. మన సమస్యలు మనకు తెలుసు, మన బాధలు మనకు తెలుసు, కానీ మన బాధలు దేవుని ముందు పెట్టాలి, కానీ ఎవరి ముందు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టాలు. ఈరోజు తీర్మానం చేసుకోండి, మనం అందరము దేవాని సన్నిధిలోనే సరిగ్గా ఉంటాను. అయిపోయింది, నేను చేయాల్సిన డ్రామా అయిపోయింది, వద్దు, ఇప్పుడే నేను సరిగ్గా ఉంటాను. జవనస్తులు ముఖ్యంగా దేవుని నుంచి దూరం వెళ్ళిపోతున్నారు. అందరు కలిసి ఉందాం దేవుని పనిలో. నేను ఈరోజు ఉంటా రేపు ఉండను, రోడా ఈరోజు ఉంటుంది రేపు ఉండదు, మేము ఈరోజు ఉంటాం రేపు ఉండం, అంతే. కానీ దేవుడు ఎప్పటికి ఉంటాడు మన కొరకు. ఆయన ఎప్పుడు వేచి ఉంటున్నాడు, చేయి చాపి ఉంటున్నాడు. ఒకడు అడిగిండంట నీలాగా నాలాగానే, దేవా నువ్వు నా నుంచి నా కోసం నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అనగానే దేవుడు అన్నాడంట, ఇంత ప్రేమిస్తున్నాను బిడ్డ అన్నాడంట. ఇంత అంటే ఎంత తెలుసా? ఆయన దేవుడు అండి. ఆయన చేయి చాపితే లోకము మహాలోకము అంతా ఆయన ఒడిలో వచ్చి కూర్చుంటుంది. అంతా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడంటే అదండి గొప్పవాడు. మనకు తెలీదు, మనకు కావాల్సిన ఆశీర్వాదాలు అంతే. ఆ ఒక ఆశీర్వాదాలు కావాలి, నీ కడుపు నొప్పి తీర్చాలి, లేకపోతే దానికి ఏంటో నీకు స్వస్థత పరచాలి, చాలా అయిపోయింది. దేవుడు యేసుక్రీస్తుని ఎవరు సిలువేశారు? నమ్మిన వాడు చూసిన వాడు సిలువేశారా? చూడని వాళ్ళు సిలువేశారా? చూసిన వాళ్ళే. ఆయన అద్భుతాలు చేస్తే నచ్చలా, ఆయన ఎదుటివాంతో ఆహారం తింటే మనుషులకు నచ్చలా. ఏం చేశారు? ఆయననే వేసేసారు సిలువ. చూడని వాళ్ళు మనం ధన్యులం, ఇంకా వాళ్ళకన్నా 2 రెట్లు ఎక్కువ. కానీ నమ్మని వాళ్ళకు కూడా ఎలాంటి అలవాటు ఉన్నాయి తెలుసా? అద్భుతాల కొరకు వెతుకుతూ ఉంటాం మనం, దిక్కుమాల ఆలోచనలు పెట్టుకొని. ఏదైనా జరుగుతూనే దేవుడు ఉన్నాడు. చూసి నమ్ముట కంటే చూడకుండా నమ్ముటయే ధన్యులండి. అన్నిటికీ రుజువు కావాలంటే కాని పని. నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నువ్వు నా బిడ్డవి, నా నుంచి దూరం పో. దేవుడి నుంచి దూరం పోయి చేసేది ఏం లేదు ఎవడు. ఊహించుకోండి ఒకసారి, దేవుడు లేకుండా చేయండి. స్టార్టింగ్లో సుఖంగా ఉంటుంది, తర్వాత ఎంత ఏడుపు ఉంటుందో మనకే తెలుసు. తండ్రిని వద్దనుకొని తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. తిరిగి వస్తే ఎంత ఏడిచిందో ఆయనకు మాత్రమే తెలుసు. అది ఎంత ఏడిచిండో ఆయనకు మాత్రమే తెలుసు. ఈరోజు నువ్వు నేను మనమందరము ఎంత చెలరేగినా, ఎంత అరిచినా, ఎంత చేసినా దేవుని దగ్గర రాగానే ఇంతే అంటావు దేవుడు మనకు. మీరు ఇంతే బిడ్డ నా ముందంటాం, ఇంతే. ఎందుకు వాగ్దానాలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నాయి అంటే కనుక కారణం ఇదే. మనం అందరం తీర్మానం తీసుకుందాం, దేవా నీ సన్నిధిలో నేను సరిగ్గుంటా, నీతో నేను సరిగ్గా వస్తాను, నా జీవితంలో వాగ్దానాలు నెరవేర్చు. దేవుడు వాగ్దానాలు నెరవేర్చడా? అబ్రహాముకి పిలిచాడు, ఇజ్రాయేల్కి తండ్రిగా చేస్తానని చెప్పాడు, అవునా? చేసిండా లేదా? మోషేని పిలిచాడు దేవుడు, ఏమన్నాడు? నీకు సాత్వికునిగా చేస్తా అన్నాడు. కానాను స్వాస్థ్యంగా ఇచ్చాడు.
దావీదుని పిలిచాడు, నా హృదయానుసారుడు అన్నాడు. నిన్ను కూడా దేవుడు వాగ్దానంతో పిలుస్తున్నాడు. బిడ్డ నా దగ్గర రానా, నీ కొరకు ఈ వాగ్దానం పెడుతున్నానంటే నువ్వు తండ్రి సరే నువ్వు వాగ్దానం ఇవ్వు, కానీ నేను మాత్రం నీ దగ్గర రాను అంటే ఆలోచించుకోవాలి. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే నాకు. బాధ అనిపిస్తూ ఉంటే సంఘాన్ని చూస్తూ ఉంటే. మనమందరము దేవుని పిల్లలం కాబట్టి దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. వాగ్దానం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం.